హైందవ వీర్యాన్ని చూపించండి. హైందవ వీర్యాన్ని చూపించండి, బైబిల్ వదిలేస్తాను. హైందవ వీర్యాన్ని చూపించండి, క్రిస్టియన్ వీర్యాన్ని చూపించండి, ముస్లిం వీర్యాన్ని చూపించండి, బైబిల్ వదిలేస్తాను. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే హైందవ వీర్యం అని అంటే గతంలో వీళ్ళంతా హైందత్వంలో ఉన్న వాళ్ళే కదా అన్న వీర్యంలో ఉంటదేమో చూపించండి మతం. ఏంటి సార్ ఆయన ఏదో అంటాడు, ఆయన్ని సపోర్ట్ చేసుకుని మాట్లాడతారు. ఆయన ద్వేషించట్లేదు, ఆయనకి పాపం మతి స్థిమితం లేక అలాగ మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయన ఒకసారి రాత్రి 2:30కి ఎప్పుడో ఒకసారి వాయిస్ మెసేజ్ చేశారండి. వేరే లెవెల్లో ఉంది ఆయన. మరి ఏం చెప్తాం, అన్ని బయట పెట్టకూడదు, బ్యాడ్ చేయండి సార్. ఆయన మెసేజ్ చేసిండా? మీరు గుర్తొచ్చినట్టున్నారు. గుర్తొచ్చినాం కాదు, నేను చేసిన కౌంటర్ వీడియోకి నిద్ర పట్టలేదు ఆయనకి. ఆయనకి గుర్తు రావడం కాదు, ఆయనకి నిద్ర పట్టట్లేదు నా ఫోటో చూస్తుంటే. మరి వారు ఆ రకంగా మాట్లాడితే అటువంటి వ్యక్తులకు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతుంది? ఎవరు ఎందుకు పాస్టర్లు సమాధానం ఇవ్వలేకపోతే? బోల్డ్ మంది ఇస్తున్నారండి. మేము పద్ధతిగా ఇస్తున్నాం, వాళ్ళు మాత్రం గొర్రెలని గిర్రెలని అంటున్నారు. దేవుడు మమ్మల్ని గొర్రెలతో పోల్చాడు కాబట్టి గొర్రెలు అంటున్నారండి. మాకేం బాధ అనిపించదు సార్. మీకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, మీకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. మీరు ఆవుని దేవతగా పూజిస్తారు. ఆవుని దేవతగా పూజిస్తున్నప్పుడు మీరు ఆవులు అంటే బాధేస్తుందా? ఇప్పుడు ఆవు తాగుతారు కదండి, మిమ్మల్ని అలా పెట్టి పిలిస్తే మీకు బాధేస్తుందా? మీ విశ్వాసాన్ని భంగపరిచిన ఆవు మూత్రంలో ఎంత సైంటిఫిక్ రీజన్ ఉంటుంది? మంచిదే, ఒకసారి తాగి చూడండి. కరెక్టే, మీరు ఇలా మాట్లాడరు. నేను తాగను. ఆవు మూత్రం తాగి చూడండి, మీరు ఇలా మాట్లాడరు. తాగుతూ తాగండి. ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయో తెలుసా మీకు? తాగమనలేదండి బాబు. ఒక్కసారి పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేయండి సార్, గొప్పతనం మనిషి ఒక ఏందో తెలుస్తుంది. నేను సూర్యుల్లో ఒక రోజు సోమవారం నాడు ఉపవాసం ఉండండి, శివరాత్రి నాడు జాగారం ఉండండి, తెలుస్తుంది. మంచిదని గౌరవిస్తున్నాను, చేయండి సార్, తప్పలేదు, చేస్తారా? నేను కూడా పొద్దున్నే లేచి టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానండి. సూర్యుడు నాకు కూడా తగులుతుంటాడు సార్. ప్రార్థన చేసి ఏమంటే నాకు రేస్ వస్తుంటాయి, నాకు మంచి డి విటమిన్ పెరుగుతూ ఉంటది సార్. మీరు ఇంకా రియలిస్టిక్ లో వస్తే బాగుంటుంది సార్. మరి మీలాంటి ఉన్నారు, జూనియర్ ప్రభాస్లా ఉన్నారు, చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నారు. ఎందుకు సార్? ఏంటి మరి మహేష్ బాబు గారి తమ్ముళ్ళ కనపడుతున్నారు, చేసి అన్ని పిల్లలుగా మాట్లాడుతున్నారు. అట్లాగా సార్, మీలాంటి ఇంటెలెక్చువల్స్ హైందత్వాన్ని నమ్మితే బాగుంటుందేమో అనిపిస్తుంది. నమ్ముదాం లేండి, అది మంచిది అనిపిస్తుంది. చదివిరా సార్ ఎన్నడన్నా రామాయణం మహాభారతం? చదవలేదండి. మహాభారతం లేదు సార్, లేదు. కృష్ణార్జున యుద్ధం ఇవి చదవడం అంటే ఎప్పుడు అంత శ్రద్ధ పెట్టి ఎప్పుడు చదవలేదండి. ఏంటి రాముడు మీద బైబిల్ నచ్చిందండి, బైబిల్ నచ్చిన దాని మీద ఇంకా అందులోకి వెళ్ళాలనిపించలేదు సార్. సార్ మీకు ఒకటి ఉదాహరణ చెప్పాలా? నా ముందు 2 అమ్మాయిలు ఉన్నారండి, మంచి 2 అందమైన అమ్మాయిలు. ఒక అమ్మాయి కొంచెం లో ఉంది, ఒక అమ్మాయి హై క్లాస్ ఉంది. నేను హై క్లాస్ అమ్మాయిని చూస్ చేసుకున్నాను. ఎందుకు ఆ అమ్మాయిని చూస్ చేసుకున్నావు అంటే, ఆమె నాకు నచ్చలేదు కాబట్టి మేము చూస్ చేసుకున్నాను, రీజన్ చెప్తాను. నేను ఇద్దరిని చూసినా కాబట్టి ఒకదాన్నే నిలబెట్టి ఈమెను ఐశ్వర్యరాయ అంటే అవతల సమాజం ఏమనుకుంటారు సార్? మీరు బైబిల్ని అనుసరించలేదు, ఎప్పుడు బైబిల్ని చదవలేదు. ఎందుకు హైందవ గ్రంథాలను చదవలేదంటే, ఎందుకు వాటిని పరిశీలించలేదంటే అండి, అరే పరిశీలిస్తే కదా అందులో మీకు లోటుపాట్లు ఏంది, మంచి ఏంది, చెడేంది తెలుసు సార్. మీరు ఏం చూడకుండా నేను బైబిల్ అంటే నిజంగానే గుడ్డేది చెన్నెల్లో పడినట్టు. బాగుంది. నాకు మటన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మటన్ దమ్ బిర్యానీ అంటే మా అమ్మగారు ఎప్పుడన్నా మటన్ దమ్ బిర్యానీ వండి దాంతోపాటు చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై ఇలాంటివి చేసినప్పుడు నాకు మటన్ దమ్ బిర్యానీ ఇష్టం కనుక మటన్ దమ్ బిర్యానీ నచ్చినంత తిన్నంత తినేసి మానేస్తానండి, వేరే కర్రీస్లోకి వెళ్ళను. ఎందుకో తెలుసా అండి, ఈ ఫ్లేవర్ అది ఇవ్వకపోతే నా టేస్ట్ పాడైపోతుంది సార్. నాకు బైబిల్ టేస్ట్ ఇచ్చిందండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు చికెన్ మటన్ తింటే కదా, మీరు తినకముందే మటన్ బిర్యానీ బాగుంటుంది చూసి తెలుసుకోండి. ప్యూర్ గొర్రెలకి కనిపిస్తుంది. బైబిల్లో ఏమనంటే సార్ మీరు ఏమన్నా నాకు నిజమైన గొర్రెలకి కనిపిస్తుంది. రుచి చూసి తెలుసుకోమన్నారు. మీరు మాట్లాడి నేను కరెక్ట్ అనిపిస్తే, నేను మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఫాలో అవుతాను. ఫంక్షన్కి వెళ్తారు సార్, నేను చెప్పాను. బైబిల్ విపరీతంగా నచ్చేసింది సార్, నాకు ఇంక ఇందులోకి వెళ్ళాలనిపించలేదు. మటన్ బిర్యానీ కంటే ఎక్కువ పిచ్చేసి రామాయణం బైబిల్ కంటే ఇంకా బాగుంటుంది సార్, మీకు ఇంకా కిక్ ఇస్తుంది కదా, చదివితే అర్థమవుతుంది. ఇది సరిపోదు నాకు. ఆ మన్మధుడు సినిమా డైలాగ్ ఉంటాయి, టీ బాగుందా అంటే తాగితేనే కదా టేస్ట్ తెలిసేది అన్నట్టు ఉంది. ఇంత అమాయకులుగా మాట్లాడుతున్నారు. ఋతిక్ రోషన్ సినిమా, క్రిష్ సినిమాలో ఋతిక్ రోషన్ ఉన్నట్టున్నారు మీరు. సూటు బూట్ వేసుకురు కానీ మటన్ బిర్యానీ బాగా కడుపు నిండిపోయింది సార్. నాకు చికెన్ తినాలనిపించట్లేదు సార్, మటన్ బిర్యానీ కావాలి. మళ్ళీ మటన్ బిర్యానీ పెడితే మళ్ళీ తింటాను, చికెన్ తిన్నాం. మీ దగ్గర నిజంగా చాలా సబ్జెక్ట్ ఉందనుకున్నా కానీ పైన పట్టారం లోన లోటారం చూసి ఉన్నది ఏం సార్ నాకు అర్థం కాదు. మటన్ బిర్యానీ ఓకే సార్, నేను ఇప్పుడు మా గ్రంథాలు చదివితే కదా బైబిల్. మా గ్రంథాల్లో ఏముందంటే చదవండి సార్, నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా రామాయణం గిఫ్ట్ ఇస్తాను, మహాభారతం. మా గ్రంథాలు ఏమంటున్నాయి ఏంటండి, చదవండి. మా గ్రంథంలో చదవండి, రుచి చూసి తెలుసుకోమందండి. రుచి చూడకుండా తెలుసుకోవద్దన్నది మా బైబిల్. మీ గ్రంథాల్లో చెప్పలేదు. రుచి చూసి తెలుసుకునే వచ్చాను, నచ్చపోతే మళ్ళీ వెళ్ళిపోతాను, నచ్చేసింది వదలలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్య నాకు బాగా నచ్చేసింది సార్,
వదలలేనండి ఎంత అందగత్తి వచ్చినా. అరే ఉదాహరణ చెప్పకండి సార్, ప్రాక్టికల్ గా మాట్లాడండి. ఇప్పుడు అంతకంటే హేమంత్ గారు, I'm not క్రాంతి, I'm not క్రాంతి, నేను క్రాంతి కాదు, వదిలేస్తారా? నేను క్రాంతి కాదు, వదిలేస్తారా? నా పేరు క్రాంతి కాదు, నా పేరు మహేందర్ కాదండి, నా పేరు ఉపేందర్ అండి, నా పేరు ఉపేందర్ అండి. ఏదైనా సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడండి. ఈ బిర్యానీలు ఛాయలు కాదు, గ్రంథాలు చదివి ఎన్నడన్నా అడగండి సార్. చదవండి సార్, దుమ్ము దులిపండి రోజున, చదవండి సార్, చదవండి అంటున్నా సార్ తీయండి సార్. ఇంకేమడుగుతారు? చదవండి సార్ దయచేసి. ఎప్పుడన్నా మనకి ఇది నచ్చపోతే చిచ్చి ఇది బైబిల్ ఏటా ఇలాంటి భూత పుస్తకం అనిపిస్తే మొత్తం అని చదువు. నేను రామాయణం బుక్ ఇస్తా, చదువుతారా మీరు? అవసరం లేదు. ఎందుకు? చదవండి ఒకసారి. ఎందుకంటే ఆ నమ్మకంలో నేను వెళ్ళట్లే కదా. ఎందుకు? చదవండి సార్, బాగుంటుంది. మీరు చెప్తున్నారు కరెక్టే, మీకు బాగుంది, నాకు ఇది బాగుంది. అందులో సుందరకాండ ఉంటుంది, అరణ్యకాండ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా నచ్చలేదు అనుకోండి, మీరు ఇందులోకి వచ్చేయండి. నాకు ఇది నచ్చలేదు అనుకోండి, నేను అందులోకి వచ్చేస్తాను. బాగుంది కదా, సూపర్ ఉంది. గొడవలు ఎందుకు? ఒక వ్యక్తి బైబిల్ అనుసరించి ఒక నెల రోజులు ఉండి ఇంకొక తర్వాత మళ్ళీ హిందుత్వానికి వస్తున్నాడు. మరి ఆ వ్యక్తి ఆలోచనలు ఎట్లా? ఆ పరిస్థితి నాకు అర్థం కాలేదు సార్. ఒక వ్యక్తి నేను క్రిస్టియానిటీలో ఉన్నాడు సార్, బైబిల్ అనుసరించిండు, బాగానే ఉంది, ఒక 2-3 నెలలు ఉంటున్నాడు. లేదు నాకు నచ్చలే అని చెప్పి మళ్ళీ హిందుత్వం. బైబిల్ క్రమం నచ్చట్లేదండి. తాకుండా ఉండలేకపోతున్నారు, అమ్మని చూడకుండా ఉండలేకపోతున్నారు, సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నారు, పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు. దాని బదులు వదిలేయడమే బెస్ట్ అని అనిపించింది. మీరు రోజు అట్లా ఉంటారు? ఎలాగ ఉంటారు? సినిమాకి పోకుండా ఉంటుర్రా? చూడండి, తాకుండా ఉంటుర్రా? కనీసం నేను సినిమా పాటలు కూడా పెట్టుకోను సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మా నెఫ్యూ పాటలు పెట్టి డాడీ అంది. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ తెలుసు విన్నాని పెట్టలేదు సార్. నన్ను గౌరవించారు. ఏం పెట్టిరు? పెట్టలేదు, పెట్టరు. ఏ సునాదా గోవింద అది కూడా పెట్టలేదు. ఏం పెట్టిరు? అసలు ఏం పెట్టలేదు. నన్ను ఎందుకు సార్ మీరు పాటలు ఏంటి తప్పేముంది? నాకు అర్థం, విచిత్రంగా మాట్లాడతారు మీరు. తప్పు లేదండి, నాకు వెళ్ళైందా సార్ మీరు? అవ్వింది సార్. బైబిల్ అనుసరిస్తారు కదా అని చెప్పి మీ పర్సనల్ పనులు ఏం చేయకుండా ఉండలేరు కదా? అంటే ఏ పర్సనల్ పనులు? పనులు అంటే పర్సనల్ పనులే సార్. ఇప్పుడు వ్యక్తిగత మీరు స్నానం చేయరా? అవి ఎవరన్నా చేసుకుంటారు. సంసారం చేయరా? చేస్తాం, వేరే వాళ్ళతో చేయకూడదు. అది తప్పు, అది పాపం. సినిమాలకు పోవడం తప్పు అనడం నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది సార్. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కనులను త్రిప్పివేయమన్నాడు దేవుడు. సినిమా చూడడం వల్ల నాకు ఏదన్నా మేలు మంచి జరుగుతుందంటే చూస్తానండి. అంటే దానివల్ల నాకు ఏం మంచి జరగలేదు. చూశానండి, చాలా చూశానండి. నాకు అంత వచ్చిన బెనిఫిట్ ఏం లేదు కాబట్టి చూడడం మానేశాను. 300, 400, 500 అయిపోయిన టికెట్ రేట్లు. మీరు ఇదే పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్న బైబిల్లో ఒక్కసారి మీరు కూడా ఫోన్ ఆన్ చేసుకోండి, నేను మీకు పంపిన. ఏది మన 30 క్వశ్చన్ నెంబర్ 7 అండి, ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయం 6వ వచనం. ఏంటి సార్ దాని అర్థం ఏంటి? చదవండి, మీరే చదవండి సార్. నిన్నెవరు గుడికి రమ్మని పిలిచినా సరే, అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, చెల్లుడు కానీ, స్నేహితుడు కానీ, భార్య కానీ, వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు. అన్ని మతాలు ఒకటే అని ఇప్పుడు కూడా అంటారా అని దాని మీకు ఏం అర్థమైందో చెప్పండి. అంటే ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమన్నాడంటే, ఎవరైనా నేను వాళ్ళ గుడికి రమ్మని చెప్పిండు అనుకో, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి మీరని చెప్పినట్టు. మరి అన్ని మతాలు ఒకటే అని మీరు ఎట్లా అంటున్నారు అనే దానికి ఆ వచనం మీకు ఎలా అర్థమైంది అంటే అండి, దేవుడు మాట్లాడుతుంది క్రైస్తులతో కదండి. పాత నిబంధనకు సంబంధించినటువంటి వచనం అండి అది. పాత నిబంధనకు సంబంధించిన యూదులతో మాట్లాడుతున్నాడు. యూదుల దగ్గరికి వేరే మతానికి లేదంటే వేరే దేవుల్ని దేవతల్ని పూజించే వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి రా మా దేవుల్ని పూజిందాము, రా మన దేవత దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేయమన్నాడో అని ఉంది బైబిల్లో. కరెక్టే, కానీ ఆ దేవులు హైందవ దేవులు కదా. ఫస్ట్ పాయింట్, హైందవ దేవుల దగ్గర రమ్మని అంటలేదు. ఆ దేవుల పేరు మొలక్ అనేటువంటి దేవుడు అండి, బాల్ అనేటువంటి దేవుడు అండి. వీళ్ళిద్దరూ కూడా భయంకరమైనటువంటి దేవుళ్ళుగా ఆ రోజుల్లో కొలవబడేవారండి. ఆ కొలిచేటువంటి ఆ భక్తులు ఈ యూదుల దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి రా మా దేవత దగ్గరికి వద్ది కానీ రా మా దేవుడి దగ్గరికి రా, నువ్వేం కోరుకున్నా జరుగుతుంది అని చెప్పి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళని ఆపి వాళ్ళని కొట్టమంటున్నాడు దేవుడు. కానీ అక్కడ ఒక మాట ఏముంటుందంటే రహస్యముగా వాళ్ళు పిలిచినప్పుడు అని ఉంటుందండి. అక్కడ చూడండి కావాల్సి, నీ తల్లి యొక్క కుమారుడు కానీ, నీ సహోదరుడు కానీ, నీ కుమారుడు కానీ, కుమార్తెలు కానీ, చూడండి కింద వచ్చిన చూడండి, ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల. ఓకే, అంటే సీక్రెట్గా నిన్ను పిలిస్తే మాత్రం ఆ పని చేయమన్నాడు. సీక్రెట్గా ఎందుకు పిలవాల్సి వస్తుందండి? మంచి ఎప్పుడు కూడా ధైర్యంగా చేస్తాం, పాపమే సీక్రెట్గా చేస్తామండి. అవునంటారా కాదంటారా? అంటే దాని అర్థం సీక్రెట్గా ఎవరికీ కనబడకుండా ఎవరి కంట్లోని పడకుండా చేసే ఎప్పుడు కూడా తప్పుడు పనులే. మంచి పని ఎప్పుడు కూడా ధైర్యంగా బహిరంగంగా జరిగిస్తాం. అవునా కదండి? సీక్రెట్గా వాళ్ళు రమ్మంటున్నారు అనే దాన్ని బట్టి మనకు అర్థమైపోద్దండి ఏమనంటే వాళ్ళు పూర్తిగా ఏదో తప్పుడు కార్యానికి నడిపిస్తున్నారు అని అర్థం. ఏంటో తప్పుడు కార్యం కూడా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవతలు దేవుళ్ళు హిందూ దేవుళ్ళు దేవతలు కాదండి,
యూదుల కాలంలో పాత నిబంధన కాలంలో మొలక్కు బయలు అనేటువంటి దేవతల కాలం అండి. వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటేనండి, చిన్న చిన్న పసిపిల్లల్ని ఆ దేవుడికి బలిచ్చేవారండి. ఓకే. బలిచ్చేసేవారు. చిల్లపిల్లడు కానీ బలిచ్చేస్తే పిల్లలు బాగుపడతారని, పంట బాగా పండుతుందని బలిచ్చేస్తూ ఉండేవారు. మొలక్ అనేటువంటి ఇత్తడి దేవత ఉంటుందండి, పెద్ద దేవత. ఆ ఇత్తడి దేవత విగ్రహాన్ని కింద నుంచి బాగా మంట పుట్టించి చిన్న చిన్న ముక్కుపచ్చలారని పిల్లల్ని ఆ ఇనప చేతుల్లో పెట్టేసేవారు. కాలిపోయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోయేవారండి. అలాంటి కార్యక్రమాలకు పిలుస్తారు. మీ పిల్లల యొక్క ప్రాణాల కొరకు బలి ఇవ్వడం కొరకు రహస్యంగా ప్రేరేపిస్తారు. ఇందులో అంత అర్థం ఉందా? అంత ఉందండి. దానికి చాలా రెఫరెన్స్లు కోడ్ చేస్తే చాలా పెద్ద టాపిక్ అయిపోద్దండి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కొట్టి చంపండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి శుద్ర పూజలు చేతబళ్ళు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే, మనకు పరిచయమైన వ్యక్తులు మనం ఏదేదో జరిగిస్తున్నారని, మన పిల్లల మీద ఏదో చేతబడి కార్యక్రమం జరిగిస్తున్నారని తెలిసిందనుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. చెయ్యండి బాబు అని అంటారా, కర్ర తిరగేస్తారా? తిరగబడతాం. అవసరమైతే కత్తితో కూడా వేసేస్తారు. ఎందుకంటే మీ పిల్లల కంటే కూడా ఏది ఎక్కువ కాదు. ఓకే. మన పిల్లల్ని రహస్యంగా తీసుకుని బలివ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఎలా ఊరుకుంటారండి? మీరు చెప్పేంత డీటెయిల్గా ఇందులో ఎందుకు లేదు? చాలా రెఫరెన్స్, ఎవరైనా గుడికి వస్తే మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చాలా రెఫరెన్స్ ఉన్నాయి సార్. ఆ పిల్లల్ని బలిచ్చారని చెప్పి పాత నిబంధనలో 3-4 రెఫరెన్స్లు కనబడతా ఉన్నాయండి. వాటి అన్నిటి గురించి మాట్లాడుకుంటే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కానీ రహస్యముగా పిలవడంలోనే మీకు అర్థం ఉంది. పిలిచేది చేసేది తప్పుడు కార్యక్రమం అది. కాబట్టి మీకు అది క్లియర్గా అర్థమైపోతుందండి పిల్లలు బలి ఇవ్వడం కొరకు. ఇది ఇప్పుడు మాటిమాటికి అమెరికా దేవుడు అని వింటుంటాం మనం అప్పుడప్పుడు. ఎవరు వింటుంటారండి? రాధా మనోహర్ దాస్ గారు ఎక్కువ అంటుంటారండి అమెరికా దేవుడు. బాగా నోటీస్ చేశారు బాగా. మరి ఆయనే కదండి మా మీద అలా పడిపోతున్నాడు. సరే, అమెరికా దేవుడు అనే పదం వెనుకున్న అంతరార్థం అంటే అమెరికాలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు కనుక ఆ దేశానికి సంబంధించిన దేవుడు అని అంటారండి. కాబట్టి అమెరికా దేవుడు భారతదేశంలో మనకి ఎందుకు అంటారండి వాళ్ళు? రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళని. అది అమెరికా దేవుడు కదండి, లోకం అంతటికీ దేవుడు. ప్రపంచం అంతటికీ సూర్యుడు ఒకడే, ప్రపంచం అంతటికీ చంద్రుడు ఒకడే, ప్రపంచ లోకం అంతటికీ దేవుడు ఒకడే. ఆ దేవుడు యేసయ్య. అంటే అమెరికాలో జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు. అంటే అక్కడ ఎక్కువ పాపులేషన్, క్రిస్టియన్ పాపులేషన్ ఉంది కాబట్టి అమెరికాలో పుట్టింది అని అనుకుంటుంటారు. ఆ మతం మనకెందుకు అంటారు. ఆ మతం మనకెందుకు అన్నప్పుడు అమెరికా వాళ్ళు తయారు చేసిన ఫోన్లు వాడకూడదు, లైట్లు వాడకూడదు, కెమెరాలు వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు. లెక్కను చూస్తే మీరు భారతదేశంలో ఉండొద్దు, అమెరికాలోకి వెళ్ళిపోయి. మరి కరెక్టే, దాని గురించి కూడా మాట్లాడదాం. అమెరికా వాళ్ళు దేవుడు వద్దన్నప్పుడు అమెరికా వాళ్ళు జాబులు కావాలా, అమెరికాలో సంబంధాలు కావాలా, అమెరికాలో సెటిల్ అవ్వాలా, అమెరికా నుంచి ఫోన్లు కావాలా. చివరికి మీరు వాడుతున్న ఐఫోన్ సైతం అమెరికా అసెంబ్లీడేనండి. మీరు అమెరికాది ఎందుకు వాడుతున్నారు? చైనా ఫోన్ అది కూడా మన దేశంది కాదు కదా. శాంసంగ్ ఏం కాదులేండి, అది మాకు తెలుసు సార్. మరి అమెరికా ఫోన్లు మీరు ఎందుకు వాడుతున్నారు చెప్పండి. ఓకే. అమెరికా దేవుడు వద్దు అన్నప్పుడు అమెరికా వాళ్ళు మనం వాడకూడదు, ఫోన్ వాడకూడదు, ట్రైన్ ఎక్కకూడదు, బస్సు ఎక్కకూడదు, సిమ్లు వాడకూడదు, ఏమీ వాడకూడదు. ముంచుకెళ్ళి బండి ఉంటే చూడండి, ముంచుకెళ్ళి బండి, ఆ ముంచుకెళ్ళి బండి ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. మేము అవన్నీ చేయకుండా ఉంటాం. మీరు మా దేశాన్ని ఖాళీ చేసేయండి. మరి ఆ చట్టం వస్తే చేసేస్తామండి. చట్టం పెట్టండి. మీరు కూడా అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. క్రైస్తవులు అనే వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అమెరికాలో ఏవి కొనొద్దని, ఒక పర్చేజ్ చేయొద్దని మీరు కూడా చట్టాలు చెప్పండి. మాకు అవసరం లేదు. ఈయనే అమెరికా దేవుడు అంటున్నాడు. మేమేమి అమెరికా వస్తువులు వాడద్దు అంటలేదు. అమెరికా దేవుడు అన్నప్పుడు అమెరికా సంబంధించిన వస్తువులు వాడకూడదు అంటున్నాను. ఇప్పుడు ఈయన మన భారతదేశం అండి. ఏ దేశం? భారతదేశం. భారతదేశం కాదు, హిందూ దేశం అంటే నేను కాదంటాను. నేను సింధు నదీ ప్రాంతాన్ని కాబట్టి సింధు కాస్త హిందూ అయింది కానీ భారతదేశం. ఏంటి భారత్ అంటే అర్థమైంది? ఏం ఉంటాయండి ఇంకా అన్నీ మనకి ఎందుకు సార్? అందులోకి వెళ్తే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అండి. మన భారతదేశం మన గౌరవిందాం, నేషనల్ యాంథమ్ పాడదాం, అన్ని అక్కడ వరకు సరే. మీరు భారతదేశం అంటున్నారు, నేను హిందుస్థాన్ అంటున్నాను. హిందుస్థాన్ సరే, హిందుస్థాన్ అన్నా ఏదన్నా ఫోన్ హిందూ లేకుండా కాబట్టి హిందూ దేశం ఇండియా అంటారండి. అమెరికాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అమెరికా దేవుడు అని చెప్తే మీకు వచ్చిన అదే అండి. ప్రపంచం అంతా మాత్రం ఈ దేశాన్ని హిందుస్థాన్ భారతదేశం అన్న ఇండియాని పిలుస్తుందండి. అదే సార్. కాబట్టి రాధా మనోహర్ గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అంత పౌరుషం ఉంటే, మీకు అంత గొప్ప ఉంటే, మీకు అంత ఓపుకుంటే క్రైస్తువులు కనిపెట్టిన వాడకూడదు, మనోళ్ళు కనిపెట్టినవి వాడుకోవాలి. చివరికి క్రైస్తువులు కనిపెట్టిన ట్రైన్ ఎక్కితేనే కానీ జర్నీ చేయలేవో, క్రైస్తువులు కనిపెట్టిన పెన్ ఉంటేనే కానీ జర్నీ చేయలేవో, పని చేయలేవో, క్రైస్తువులు కనిపెట్టినటువంటి ఫోన్ లేకపోతే పని అవ్వదు.
మన వాడి అన్నీ ఏమో క్రైస్తవులు కావాలి. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ సృష్టి మొత్తం క్రైస్తవుల ద్వారానే నడుస్తుంది, యేసు ద్వారానే నడుస్తుంది అన్నాడు. కాదండి, మరి ఇవన్నీ తయారు చేసిన క్రైస్తవులు అన్నప్పుడు, క్రైస్తవులు ద్వేషిస్తున్నప్పుడు క్రైస్తవులు కలుగు చేసి తయారు చేసి కూడా వాడకూడదు. దమ్ముంటే వాళ్ళకి అంత పౌరుషం ఉంటే. మీరు కూల్గానే చెప్తున్నారు కానీ పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి కరెక్ట్ కదండి. మరి గొర్రెలు అంటున్నారు కదా, మరి నేను అనొచ్చు వాడకుండా ఉండమనండి ఒక 2 రోజులు, ఫోన్ వాడకుండా, ట్రైన్ ఎక్కకుండా, బస్సు ఎక్కకుండా, బట్టలు వేసుకోకుండా, చెప్పులు వేసుకోకుండా, షూస్ వేసుకోకుండానే అన్నీ అక్కడి నుంచి వచ్చినాయండి. మరి ఇంకేంటండి, స్పెట్స్ ఆయన వాడి అన్నీ కూడా బయట నుంచి వచ్చినాయండి. అవి ఏం వాడకూడదు సార్. వాడకుండా భారతీయులు కలిగి చేసినయే, మనోళ్ళు కలిగి చేసినయే చేసుకుంటే చక్కగా ఉంటుంది సార్. మీరు ఇంటర్వ్యూ మధ్యలో ఒక మాట అన్నారు కదా, మా బైబిల్ ఒక గ్రంథం పరిశుద్ధం నేను నిరూపించుకోవడానికి నేను ఈ ఛానల్ కాదు ఎక్కడికైనా వస్తా, ఏ వేదికలైనా ఎక్కుతా అన్నారు కదా, ఆ మాట కట్టుబడి ఉండరు మీరు? ఉంటానండి. ఉన్నారా? ఖచ్చితంగా. అంటే మీరు ఒక్కరే వస్తారా లేదంటే మీ వాళ్ళతో? ఎవరో ఉండరు, నాకు సెక్యూరిటీ కానీ బౌన్సర్లు కానీ. మీతో ఇంకొక హైందవ సోదరుని కూర్చోబెడితే మీరు మాట్లాడగలుగుతారా? ఎవరండి వాళ్ళు? ఎవరైనా ఎవరితోనే మాట్లాడతానండి. అంటే బైబిల్లో ఏ వచనాన్నైనా ఏ లేఖనైనా తీసుకుని తప్పు కదా అని వాళ్ళు ఏమన్నా మాట్లాడితే అది తప్పు కాదు. హేమంత్ సార్ మీరు రుజుపరుస్తారు. హేమంత్ సార్ మీరు ఆన్ రికార్డ్ అవుట్ ఆఫ్ బైబిల్ మాట్లాడండి సార్. లేదు, మనం బైబిల్ సబ్జెక్టే మాట్లాడదాం. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి చెప్పండి. ఇంకొకసారి మాకు అవకాశం ఇస్తే హైందవ సోదరులతోటి మీరు డిబేట్కి కూర్చోడానికి సిద్ధమా? ఇన్డెప్త్ సబ్జెక్టే, బైబిల్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. అవుట్ ఆఫ్ దట్ ఏమి ఉండదు. ఖచ్చితంగా మీరు బైబిల్ నుంచే మాట్లాడతాను. మీ దేవుల దగ్గర రాను, మీ దేవతల దగ్గర రాను, మీ గ్రంథాల జోలికి రాను. నా గ్రంథంలో ఉన్న వాటిని ఎత్తి చూపి తప్పుగా మీరు మాట్లాడు. చాలా చాలా అద్భుతంగా మాట్లాడు, నాకు చాలా బాగా నచ్చింది. అంతే అండి. మీరు క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. బైబిల్ నేను ఇచ్చిన ఆన్సర్ రైటా రాంగ్ అనేది ప్రేక్షకులు చూస్తారు. వాదోపవాదనలు వద్దు. అవును, అసలు నేను ఇలా ఆర్గ్యూ చేస్తానే చేయనండి. అంటే కొంతమంది హైందవ సోదరుల దగ్గర ఉన్న ప్రస్తావన ఏంటంటే బైబిల్లో అనేకమైన తప్పుల తడక ఉంది, అనేకమైన ప్రవచనాలు వేరే ఉన్నాయని అంటున్నారు. దానికి మీరు క్లారిటీ ఇవ్వడానికి కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ప్రవచనాలు అంటే ఏంటండి? ఏదైనా వ్యాసాలు కానీ లేదంటే ఇప్పుడు మనం చదివినాం కదా ఆ ఖండాలలో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి, దాని మీద అది అసలు బైబిల్ కరెక్ట్ కాదనేటట్టు చాలా మంది మాట్లాడుతున్నారు. దాన్ని వివరించడానికి మీరు బైబిల్లో ఉన్న వచనాలు ఏదైనా తప్పు అని ప్రశ్నలు ఒక 20 కాకపోతే ఒక 50 ప్రశ్నలు తీసుకుని వచ్చి బేస్డ్ ఆన్ బైబిల్ ఇది కరెక్ట్గా బయటకు వద్దండి, బైబిల్లో ఇది తప్పు కదా అవును అని అంటే తప్పు కాదని నేను నిరూపిస్తాను. నేను జవాబిస్తాను. జవాబు ఇచ్చేసిన తర్వాత కాదని ఆర్గ్యూ చేస్తేనే అలటలతో చేయను. కొంతమంది ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఆర్గ్యూ ఉండదు, హెల్దీ డిస్కషన్ అండి. ఆన్ రికార్డ్ చెప్తున్నా, హెల్దీ డిస్కషన్ కి ఛాన్స్ ఇవ్వగలరు. మీరు ఎన్ని క్వశ్చన్లు అయితే బైబిల్ ఇలాంటి ఇంటెలెక్చువల్స్ ఇంటెలెక్చువల్ అయితే ఏం కాదు కానీ ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా అంటే నాకు అనిపించింది మీలాంటి అంతో ఇంతో ఇంటెలెక్చువల్స్ బయటకు వచ్చి మాట్లాడితేనే మీ బైబిల్ మీద గౌరవం పెరుగుతుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న క్వశ్చన్లు అన్ని మీకు పంపించామనండి. హేమంత్ సార్ ఒకటి నా మీద పాస్ చేయండి. నా స్పెషల్ రిక్వెస్ట్, కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే బైబిల్ ఎంత గొప్పగా అయితే ఉందో అంత గొప్పగా జనాల్లోకి వెళ్ళలేకపోతుంది. దీన్ని తీసుకెళ్లే బాధ్యత మీలాంటి పాస్టర్లదే. ఆ పాస్టర్లే కొంతమంది వ్యక్తిగత స్వార్థాల కోసం పాల్పడుతున్నారు కాబట్టి చెడ్డ పేరు వస్తుంది కదా. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఏమంటున్నా అంటే అందులో ఉన్న గొప్పతనాన్ని మీరు వివరించే మీకు తెలిసినంత మట్టుకు, ఎవరికి అనంత విశ్వంలో ఎవరికి ఏం తెలియదు, తెలిసినంత వరకు చెప్తే మీరు కూడా మీ వ్యక్తులకు సాయం చేసిన వాళ్ళు అవుతారు, మంచి మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారు. మా ఛానల్ అంటే కొంతమంది ఇలాగా చేసే వాళ్ళు ఉన్నారండి మన హిందూ సమాజంలో కూడా. డిబేట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆర్గ్యూ చేస్తారండి. మనం చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు రాధమహర్ చూడండి, యాపిల్ ఇచ్చి ఇది ఆరెంజే అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అంటాడు. నువ్వు క్వశ్చన్ వేస్తున్నావు, ఆన్సర్ ఇస్తాను. నమ్మడం, తీసుకోవడం, తీసుకుపోవడం వేరే విషయం. ఆర్గ్యూ చేసే వ్యక్తులతో నేను ఆర్గ్యూ చేయనండి. నేను మీరు ఫోన్ చేసి రమ్మన్నప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తానంటే రాను. హెల్దీ డిస్కషన్ ఉంటుందంటేనే వస్తాను. మీరేమన్నారు, నేను ఎలాగుంటానో మీకు తెలుసు కదండి అని మాట్లాడారు. ఖచ్చితంగా వస్తానని చెప్పాను. నేను హెల్దీ డిస్కషన్ ఉండాలి తప్ప ఆర్గ్యూయింగ్ వల్ల సత్యం బయటకు రాదండి. ఇప్పుడు చాలా డిబేట్లు జరుగుతున్నాయండి. కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు లాంటి డిబేట్లు జరుగుతున్నాయండి. ఈ డిబేట్లు జరుగుతున్నప్పుడు ఎవరు విజేత అని ఎవరన్నా చెప్పగలరా? విజేతలు ఎవరో ఉండరు అందులో. జాన్ పాల్ గారు, కరుణాకర్ గారు డిబేట్ జరిగింది చాలాసార్లు. ఇద్దరిలో విజేత ఎవరు? విజేత అనేవాడు ఉండడు. ఈయన చెప్పేది ఈయన చెప్పుకుంటాడో, ఆయన డిఫెండ్ చేసేది ఆయన చేసుకుంటాడో. కానీ బయట మాత్రం మత గొడవలుగా అయిపోతుంటాయి సార్. ఈ పెద్ద పెద్ద విధ్వంసాలకి దారి తీసేటువంటి పరిస్థితులు అండి. నిజం చెప్తున్నాను చూడండి, ఈ దేవుడి మీద వాళ్ళు తిట్టడం, వాళ్ళు మరొక దేవుడి మీద తిట్టడం అనేది మానుకోకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో వస్తాయండి. దానివల్ల మనం నలగకపోవచ్చు కానీ మన తర్వాత జనరేషన్, మన పిల్లలు మాత్రం బాధపడతారు సార్. మనం ఇప్పుడు ముస్లిమ్స్తో హిందూస్తో ఫ్రెండ్లీగా ఉంటున్నామండి. తర్వాత జనరేషన్ అలా ఉండదు సార్.
మనం ఇప్పుడు కానీ ఆపుకోకపోతే భయంకరమైన శాపాన్ని మన పిల్లలకి మనం తయారు చేస్తున్న వాళ్ళు అయిపోతామండి. ఇది మాత్రం నిజమండి. చాలా పెద్ద గొడవల్లో ఇరుక్కొని చాలా ప్రాణ నష్టం మన పిల్లలు అనిపిస్తారు సార్. మనతోనే పోవాలంటారు ఖచ్చితంగా సార్. అది మన భవిష్యత్ తరాలు చాలా నలుగుతాయండి. మనం చిచ్చు రేపుతున్నామండి, విద్వాంసాలు వాళ్ళు అనిపిస్తారు సార్. వద్దంటానండి నేను 100%. అందరూ మీ లెక్క ఆలోచిస్తే లేదు సార్, ఈ వ్యత్యాసాలు ఉండవు కదా, మనతోనే పోతుంది అని అనుకుంటున్నారు కానండి రేపు కొట్టుకొని చేస్తారు సార్ మీ పిల్ల మా పిల్లని సార్, నరికేసుకుంటారు సార్. మీ మాటలు విన్న తర్వాత నాకు నిజంగా చాలా వినసంపుగా ఉంది. కాకపోతే అజయ్ బాబు లాంటి పాస్టర్లు కూడా ఇంత రూడ్ గా ర్యాష్ గా రెచ్చగొట్టే మాటలు సరైనవి కాదు సార్. నేను చెప్తున్నానండి, రెచ్చగొట్టకూడదండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహనాన్ని కానీ ఓర్పుని కానీ కోల్పోకూడదండి. కోల్పోతే క్రైస్తవుడు అనిపించకూడదు సార్. రోషం ఉండొచ్చండి. అజయ్ బాబు గారిని తప్పు పడుతున్నా, నేను తప్పు పట్టట్లేదు సార్. మరి ఆయనకు వాక్యం ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకవేళ పాస్టర్ అయితే ఖచ్చితంగా ఉండవలసిన అనుభవాలు కొన్ని ఉంటాయి సార్. పైగా దేవుడు ఎక్కడా కూడా వేరే దేవుని దేవతలను ఎక్కడ తిట్టమని లేదండి. పాస్టర్లు తిట్టుకుంటున్నాం కానండి ఎక్కడ తిట్టమని లేదండి బైబిల్లో. నిజం చెప్తున్నానండి. బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు ఉన్నారండి. ఆయన్ని ఒకసారి కొంతమంది పట్టుకున్నారండి. పట్టుకుని చెరసాలకు అప్పచెప్పాలనుకున్నారు. రాజుగారు ఏమన్నారంటే, ఈయన తప్పు చేయడానికి, శిక్ష చేయడానికి, జైల్లో వేయడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా అని ఎతికితే కారణాలు ఏమీ దొరకవండి. ఏమీ దొరకనప్పుడు ఏదో కారణం కూడా లేదన్నప్పుడు రాజుగారు అంటారు, చివరికి మన దేవతలు ఏమన్నా తిట్టాడా, పోనీ మన దేవుళ్ళు ఏమన్నా అన్నాడా, ఆ కారణం అన్నా సరిపోద్ది దీన్ని లోపలేయడానికంటే. ఈ అపోస్తులుడైన పౌలు దేవుల్ని దేవతలను కూడా తిట్టలేదండి. కాబట్టి ఆయన తప్పించబడ్డాడండి. నిజంగా అపోస్తులుడైన పౌలు దేవుల్ని దేవత అర్తిమాదేవి అని ఉండేవారండి ఆవిడ. వాళ్ళని కానీ తిట్టుంటే అపోస్తులుడైన పౌలు ద్వారా ఇన్ని పుస్తకాలు మా చేతికి రాకపోతుంది సార్. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో అది ఉంటుందండి. ఆయన అపోస్తులుడైన పౌలు బ్రతకడానికి, అలాంటి వారి చేతిలో నుంచి తప్పించబడ్డానికి గల కారణం అక్కడ రాయబడి ఉంటుంది. ఏ దేవతల్ని తిట్టలేదు, మరి ఇంకేం కారణం ఉంది, విడిపించండి అంటాడు రాజు. ఇలా తిట్టడం వల్ల మీ మనోభావాలు దెబ్బతీయడమే కాదు, కానీ 2 రకాలైన మతాల మధ్యన విధ్వంసాలు సృష్టించిన వాళ్ళు అవుతున్నారండి. చాలా మంచి సందేశం చెప్పారు. నిజం సార్. అది మీ దేవుళ్ళు మేము తిట్టకూడదు సార్, మీరు మమ్మల్ని తిట్టకూడదు సార్. మీరు మమ్మల్ని తిట్టండి, మేము భరిస్తాం. మేము అంటే మీరు తట్టుకోలేరా సార్? నేను చెప్తున్నాం కదండి, మేము తిట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీ నమ్మకాలు మీకుంటాయి. బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే అండి, సువార్తను మాత్రమే ప్రకటించమన్నాడండి. ఆయన సువార్తను ప్రకటించుకుని వెళ్ళిపోమన్నాడు తప్ప జనన, మరణ, పునరుద్ధాలు దేవుని యొక్క 2వ రాకడ వీటి గురించే మాట్లాడమన్నాడు. అదే సువార్త. అంతేకాని మీరు వెళ్ళి వేరు దేవతల్ని, వేరు దేవుల్ని తిట్టమండడం అనేది సువార్తలో లేనిది. జనన, మరణ, పునరుద్ధానము, రాకడ, దేవుడు 2వ రాకడ వస్తుంది. ఇదే సువార్త. కానీ అన్న ఏమన్నా క్రిస్టియానిటీలో మంచి ఎంత ఉందో, అంటే మీ వ్యక్తులనల్లా మీకు ఒకరి తర్వాత ఒకరు మెసేజ్లు పంపించేసి లేదు అట్లా ఆ క్వశ్చన్స్ కాదు. నా వ్యక్తిగత ప్రశ్న ఏంటంటే, మీలాంటి వ్యక్తులు మంచి మంచి సందేశాలు ఇచ్చే వ్యక్తులు ఉన్నప్పటికీ ఎందుకు చెడునే ఎక్కువగా పోర్ట్రేట్ అవుతుంది అనేది ప్రశ్న. అంటే ఇందాక నేను చెప్పిన కదా, అమ్మ తేజ లాంటివి. నేను ఒక మాట చెప్తాను సార్. నేను పాపంలో బ్రతికి చాలా రోజులైందండి. 5 years చేశానండి ఆ పాపం. మారేను దేవుడి కొరకు బ్రతుకుతున్నానండి. నేను చచ్చిపోయేంత వరకు దేవుడి కొరకే పనిచేస్తాను, దేవుడి కొరకే బ్రతుకుతున్నానండి. మీరు? అవును. మీ ఫ్యామిలీ కోసం కదా సార్? దేవుడు పని కోసమే కదండి నేను నియమించబడ్డాను. నా కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాదే, కానీ పని చేసి దేవుడి కొరకు నేను దేవుడు పని చేస్తానండి. సేవకుడు అంటే ఏంటంటే, పాస్టర్ అంటే దేవుడి పని. దేవుని సేవకులు, దేవుని సేవకునండి. ఏమంటే ఇది చేస్తున్నానండి. కాబట్టి నా కుటుంబ బాధ్యత మాదే, నాకు సంబంధించింది. దేవుడు పని చేసుకుంటే వెళ్తున్నాను. ఏదో మాట్లాడారు ఇప్పుడు. క్రిస్టియానిటీలో నెగిటివ్ ఎందుకు ఎక్కువ పోర్ట్రేట్ అయితే? అదే, నేను పాపం చేశాను సార్, మారానండి. దేవుడి కొరకు బ్రతుకుతున్నాను, నా కొరకు బ్రతుకుతున్నాను, మంచిగా బ్రతకాలనుకుంటున్నాను. కానీ నేను చచ్చిపోయేంత వరకు నేను చేసిన మంచి అయినా మర్చిపోద్దు, కానీ నేను చేసిన చెడు మాత్రం లోకం మర్చిపోదండి. ఇది నేనైనా కాదు, మీరైనా కాదు, ఎవరైనా. చేసిన మంచి పనులు 99 అయినా లోకం మర్చిపోద్దు, కానీ చేసిన ఒక్క చెడు పని మాత్రం చచ్చిపోయే వరకు వెంటాడుతుందండి.